హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే నాని, ఎస్జే సూర్య అండ్ ప్రియాంక అరుల్ మోహన్ యాక్ట్ చేసి మన తెలుగులో వచ్చిన సరిపోదా శనివారం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. కొన్ని సీన్స్, కొన్ని ఐడియాస్ అయితే బాగున్నాయి, బట్ ప్రాపర్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక నాని తను వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటే నాని వాళ్ళ ఫాదర్ వచ్చేసి సాయి కుమార్. సో నానికి చిన్నప్పటి నుంచి కోపం అంటే ఎక్కువ. సో వాళ్ళ మదర్ తనకు ఒక రూల్ పెడుతుంది, అదేంటంటే కనుక నువ్వు నీ కోపం అంతా కంట్రోల్ చేసుకుని ఓన్లీ నువ్వైతే సాటర్డే అయితేనే కొట్టాలి అని చెప్పి ఒక రూల్ అయితే పెడుతుంది. సో నాని ఆ రూల్ని అయితే ఫాలో అవుతాడు. అండ్ ఇప్పుడు కట్ చేస్తే కనుక ఎస్జే సూర్య తను బేసికలీ ఒక పోలీస్ ఆఫీసర్, అండ్ ఎస్జే సూర్య వాళ్ళ అన్నయ్య వచ్చేసి తను ఒక కార్పొరేటర్. సో ఎస్జే సూర్య అండ్ మురళీ శర్మ వాళ్ళిద్దరికి అయితే పడదు. అండ్ మురళీ శర్మ మనం చూసుకుంటే కనుక ఒక ఊరు ప్రజలు సపోర్ట్ తనైతే కార్పొరేటర్గా అయితే గెలుస్తాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక ఎస్జే సూర్య అండ్ మురళీ శర్మకి వాళ్ళిద్దరికి ఒక ల్యాండ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఆ ఊరు, సో దాని చేతుల్లో పవర్ ఉంది కాబట్టి సో తను ఎస్జే సూర్యకి అయితే ప్రాపర్గా అయితే కోఆపరేట్ అయితే చేయడు. సో అప్పుడు ఎస్జే సూర్య వాళ్ళ అన్న మీద కోపం అంతా ఆ ఊరి ప్రజల మీద తీర్చుకుంటాడు. సో అప్పుడు నాని అండ్ ఎస్జే సూర్యకి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక క్యాస్టింగ్, సో కొంచెం మంచి మనకు తెలిసిన ఫేసెస్ అయితే ఉన్నారు. అండ్ కొంచెం క్యాస్టింగ్ అయితే బాగుంది. దాంతో మనకి కొంచెం ఫ్రెష్నెస్ అనేది వచ్చింది. నాని, ఎస్జే సూర్య వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడడం అయితే చాలా అయితే బాగుంది. అండ్ మురళీ శర్మ కానీ, ప్రియాంక అరుల్ మోహన్ కానీ, సాయి కుమార్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక క్యారెక్టర్ డిజైన్ బాగుంది. నానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అండ్ అది బాగుంటుంది. అండ్ ఎస్జే సూర్యకి ఒక క్యారెక్టర్ డిజైన్ ఉంటుంది అండ్ అది కూడా బాగుంది. మనం ఫస్ట్ ఆ క్యారెక్టర్ డిజైన్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలాంటి ఒక స్టోరీస్ మనం ఇంతకు ముందే విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మాస్టర్ అనే మూవీలో అయితే చూసాము. సో విజయ్కి ఒక స్టోరీ ఉంటుంది అండ్ విజయ్ సేతుపతికి ఒక స్టోరీ ఉంటుంది. సో వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక బ్యాంగ్ అనేది రావాలి. సో అది ఆ మూవీలో వచ్చింది. బట్ ఈ మూవీలో కూడా అంతే. సో నాని, ఎస్జే సూర్య ఇద్దరికి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు అని చెప్పి మన స్క్రీన్ మీద అయితే చూస్తుంటాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ బ్యాంగ్ అనేది రాలేదు. సో మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సో నాని మనం చూసుకుంటే కనుక సో నాని వాళ్ళ మరదలు వచ్చేసి ప్రియాంక అరుల్ మోహన్. బట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఉంటుంది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత సాయి కుమార్ మనం చూసుకుంటే కనుక నీ మరదలకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పి నానితో అయితే చెప్తారనమాట. సో ఆ సీన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నాని ఇంకొక సీన్లో మనం చూసుకుంటే కనుక నానికి వాళ్ళ సాయి కుమార్తో అయితే చెప్తాడు, సో నా మరదలకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోరా అని చెప్పి అంటుంటాడు అనమాట. సో ఆ సీన్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అనేది చాలా పెద్దది. ఒక క్యారెక్టర్ డిజైన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. నానికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అండ్ ఎస్జే సూర్యకు ఉంటుంది అండ్ ఊరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ అయితే ఉంటుంది. బట్ మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లే అండ్ రన్ టైం. మూవీ చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో 2 hours 50 minutes అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ 30 to 40 minutes మనం చూసుకుంటే కనుక మూవీ అంతా చాలా బోర్ అయితే కొడుతుంది అండ్ ప్రిడిక్టబుల్ అయితే కూడా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది డ్రాగ్ చేసి చెప్పినట్టు ఉంటుంది. సో నాని క్యారెక్టరైజేషన్ డ్రాగ్ చేసి 30 to 40 minutes అయితే చెప్తారు. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా 30 to 40 minutes అయితే డ్రాగ్ చేసుకుంటూ చెప్తారని. చిన్నప్పుడు నాని ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో అది కూడా అంత అవసరం అయితే లేదు. అని అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది కూడా మెయిన్ స్టోరీకి ఎక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. సో ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక రెయిన్ ఫైట్ పెట్టాలి అన్నట్టు అజయ్ ఘోష్ క్యారెక్టర్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ అజయ్ ఘోష్ క్యారెక్టర్గా కాట్రాజ్ క్యారెక్టర్ అయితే పెట్టడం జరుగుతుంది తప్ప అది ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ ఏమైతే ఉండదు. మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి, బట్ అవి పేపర్ మీద బాగుంటాయి తప్ప ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఇవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాని ఎస్జే సూర్యని పబ్లో కొట్టడానికి అయితే వస్తాడు. సో అప్పుడు ఒక చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంటుంది. సో తను ఎప్పుడు ఏంటంటే ఒక టైంని 10 minutes ముందైతే పెడతాడు అనమాట. సో దానికి ఒక సీన్ ఉంటుంది, బట్ ఆ పే ఆఫ్ ఇచ్చేటప్పుడు ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు. సో ఎస్జే సూర్య అండ్ మురళీ శర్మ వాళ్ళిద్దరికి పడదు. సో మురళీ శర్మ ప్రాబ్లం అని చూసుకుంటే కనుక తనకి జడ్జిమెంట్ తప్పు అని చెప్పి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఎస్జే సూర్య అండ్ మురళీ శర్మ వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ జడ్జిమెంట్ తప్పు అనేది మనకు తెలుసు, బట్ స్క్రీన్ మీద మనకి ఆ నవ్వు అనేది ప్రాపర్గా అయితే రాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్ మనకు ఒక ఇంపాక్ట్ అంటూ క్రియేట్ చేస్తాం. ఆ ఊరు ఉంది కదా, సో ఆ ఊరిలో నాని వచ్చేసి గోడల మీద అయితే రాస్తుంటాడు అనమాట. సో ఎందుకు అంటే మీకు మూవీ చేస్తే అర్థమవుతుంది. సో అది ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ ఏమైతే ఇవ్వదు. అండ్ ఎస్జే సూర్య అండ్ హర్షవర్ధన్, సో వాళ్ళిద్దరు ఒక మర్డర్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంటారు. సో అప్పుడు కూడా మన హీరోయిన్ని పక్కన తీసుకుని వెళ్తుంటారు. సో అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. చెప్పుకుంటూ పోతే కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి. అండ్
ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. స్టోరీ స్క్రీన్ ప్లే క్యారెక్టరైజేషన్ సరిగ్గా ఉన్నా సరే బట్ రన్ టైం వల్ల మనకి ఇవ్వాల్సిన అంత ఇంపాక్ట్ అయితే మనకి అయితే ఇవ్వదు. సో రన్ టైం మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఈ మూవీలో ఒక 30 to 40 minutes ఇచ్చేసి క్రిస్క్గా ఒక 2 hours 10 minutes చెప్పుంటే కనుక మూవీలో లైక్ ఆ ఇంపాక్ట్లో ఆ పంచులన్నీ పేలేదు. అండ్ మూవీ కొంచెం బెటర్ ఉండేది. బట్ ఓవరాల్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. లైక్ ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.